హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పానీపూరి తయారు చేస్తున్నానండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని నేను ఆలుగడ్డలు వేస్తున్నానండి. ఇది నేను 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. బఠానీ ఇది కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేయాలండి. త్రీ విజిల్స్ రావాలండి. బఠానీ ఉడికేలోపు మనం పానీ రెడీ చేసుకుందామండి. మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. మనం పానీ తయారు చేసుకుందామండి. ముందుగా ఈ కొత్తిమీర పేస్ట్ పట్టాం కదండి, దాన్ని ఇట్లా సాయి జాలీలో వేసుకొని ఇలా వేస్టేజ్ తీసేసుకోవాలండి. దీంట్లో చింతపండు రసం అండి, కొంచెం వాటర్ అండి. ఈ పానీలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. పానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుందామండి. పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా బఠానీని ఉడకబెట్టుకున్నాం కదండి, ఇలా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఆలుగడ్డని కొంచెం స్మాష్ చేసుకుందామండి. ఇలా ఒకసారి ఇట్లా మెదుపుకుందామండి. ఇలా మెదుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. ఇందులో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినాయండి. ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకోవాలండి. టమాటా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. టమాటా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇది ఫ్రై అయిపోయిందండి. ముందుగా మనం ఉడకబెట్టుకున్న బఠానీని దీంట్లో వేసుకుందామండి. కొంచెం కారం వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇట్లా ఉడకబెట్టుకుందామండి. మన బఠానీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పూరి ఫ్రై చేసుకోనికి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు పూరీలు వేసుకుందామండి. ఇలా రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఇట్లా తీసుకొని ప్లేట్లో వేసుకుందామండి. ఇలా మొత్తం పూరీలు మొత్తం ఫ్రై చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి మన పానీపూరి. ఆనియన్స్ పెట్టుకొని ఇదిగోండి మన పానీపూరి రెడీ అయిపోయిందండి.